హాయ్ అండి. మరి పాలు కాసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మేగడ వస్తుంది కదండి, కొంచెం గట్టిగా అట్లా. ఆ మేగడ రోజు కొంచెం కొంచెం ఇలా తీసి పెడతానండి. నేను ఇట్లా తీసి పెడితే ఒక 2 వారాలు అట్లా తీసి పెడతాను. మేగడ తీసి పెడితే ఇంత మేగడ వచ్చింది. మేము 1 లీటర్ దాకా బర్రె పాలు పోయించుకుంటామండి. ఇంత మేగడ వచ్చింది. ఈ మేగడలో మరి 1 గ్లాస్ పాలు కాసి సేవిరేసి ఆ పాలు దీంట్లో పోసేస్తానండి. నేను చూడండి ఎలా వచ్చిందో. బాగా నెయ్యి, ఒక 1/2 లీటర్ దాకా నెయ్యి వస్తుందండి వెన్నపూస కాస్తే. మరి దీన్ని వెన్నపూస తీసి చూపిస్తానండి మీకు. ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. తోడేసింది పాల మేగడ మిక్సీకి పెట్టుకుందామండి. మిక్సీకి పట్టి చూడండి, మిక్సీ పట్టుకున్నాము. ఈ వాటర్లో వేసేసుకున్నామండి. కడుక్కోవాలి కదా ఇది. చూడండి, అంతట్టే వేసుకుందాము. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. వెన్నంతా వాటర్లో వేసుకున్నాను. ఇట్లాగా వేసుకొని ఈ వెన్నని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. చూడండి ఎంత వెన్న వచ్చిందో. ఇది ఇట్లా వేసుకోవాలండి. వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే మంచిగా బాగా వస్తుందండి నెయ్యి. చూడండి, చెయ్యి కూడా పట్టట్లేదు వెన్న. మనం పాలు కాసుకున్నప్పుడు, టీలు పెట్టుకోవడానికి, కాఫీ కట్ట కాసుకున్నప్పుడు మేగడ దవర్లకి చుట్టూ అతుక్కొని ఉంటుందండి. కాగి కాగి పాలు అవి స్పూన్తో తీసి పెడతాను నేను. తీసి పెట్టి ఒక 15 రోజులకి 10 రోజులకి ఇలాగ తోడేసి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటానండి. ఈజీ ప్రాసెస్లో. ఇక చేత్తో కవ్వంతో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా లేట్ కాకుండా ఇట్లా మిక్సీకి వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. చూడండి వెన్న ఎంత వచ్చిందో. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వెన్నని కాసి నెయ్యి కూడా చూపిస్తానండి నేను. చూడండి ఎంత వచ్చిందో. కనిపిస్తుంది కదండి. చూడండి ఎంత వచ్చిందో. బాగా కడుక్కోవాలండి. 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి, మంచినీళ్ళు కూడా పోసి. ఇదండి వెన్న. ఇప్పుడు ఈ వెన్న తీసేసాను కదా, ఈ మజ్జిగ ఉన్నాయి. ఈ మజ్జిగలో ఒక 1/2 కేజీ కానీ అట్లా పచ్చిమిరపకాయలు ఉప్పేసి ఊరబెట్టుకొని ఉప్పు మిరపకాయలుగా కూడా చేసుకోవచ్చండి.